ఏమైంది జానకి అంత టెన్షన్ పడుతున్నావు? మీ ఆయన కోసమా ఎట్లా? అవును అత్తయ్య గారు, ఈ టైం వరకు వస్తారన్నారు, ఇంకా రాలేదు. అందుకే చూస్తున్నా. వస్తాలే, నువ్వు ఎందుకు టెన్షన్ పడతాయిడా? వచ్చే మనిషి ఎట్లా వస్తాడు కదా, నువ్వు టెన్షన్ పడితే ఏమన్నా అవుతుందా? అది కాదు అత్తయ్య గారు, మా నాన్న ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతాడు. అందుకే మా నాన్నకి బస్సులో నిద్రపోయే అలవాటు. అట్లా నిద్రపోయి ఊరు దాటిపోయిందా ఏమో అని ఇంకా రాలేదు. సర్లే వస్తాడు ఎట్లున్నదని ఎవరో ఒకరు చెప్తారు కదా, నువ్వెందుకు టెన్షన్ పడతావు? పొద్దుగాలకి తిన్నావా లేదా అట్లయినా? తిన్నా అత్తయ్య గారు. సరే కానీ మీ మామ కనబడతారు ఎక్కడే, కనిపించనా నీకు? పొద్దుగా ఇట్లా ఊర్లోకి వస్తా అని చెప్పిండు. అంతే అప్పుడు కనబడతాయి నాకు, మళ్ళీ కనిపించలేదు. ఈ ముసలోని రాత్రి కూడా అట్లా ఎవరైనా ఇంట్లో అనుకో అక్కడనే ఉండు, ఇంటికి ఎందుకు వస్తావు అని చెప్పాలి. ఒకసారి చిన్నపిల్లాడు తిరిగినాడు, తిరగనికో పోతాడు. టైం అయింది కదా అత్తయ్య, వస్తాడేమో ఇప్పుడు. ఏ ముసడో ఏమో ఈ ముసలోడు, ఈ ముసలోని పని చెప్పాలి. రాను రాను చాలా అయింది. రండి అన్నయ్య గారు. ఎలా ఉన్నారమ్మా? బాబు గారు అందరు మంచిగా ఉన్నారమ్మా? ఆయనకేమైనా అన్నయ్య, ఆయన మంచిగానే ఉన్నాడు. ఎక్కడున్నాడు, కనిపిస్తలేడే? ఇక ఆయన పొద్దుగా లేచి ఊరంతా తిరగనికి పోతాడు, అందరిని పలకరేయనికి ఎట్లున్నారని. దానికి వద్దులేమ్మా, నాన్నకు తాగనికని ఊరికే లేచి ఎట్లయినా తిన్నికి పెట్టు. కొన్ని నీళ్ళు తీసుకురా జానకి. సరే అన్న, ఒక్క నిమిషం. రండి అన్నయ్య గారు లోపలికి వచ్చి కూర్చోండి. ఒక్క నిమిషం అన్నయ్య గారు, ఈ నేడ నుండి చూసేస్తా. సరేనమ్మా. ముసలోడు ఎక్కడ పోయినా ఏమో, ఇంటికి మనుషులు వచ్చారు ఎవరో సరే ఏం తెలియదు. ఊర్ల మీద వాడి తిరుగుడు ఒకటే తెలుసు. ఈ టైంకి పిల్లాడు కనబడతలేడు, ఎక్కడో రొబ్బాయిలు ఇద్దరు. ఇదిగో నాన్న తీసుకో. ఎలా ఉన్నారు నాన్న మీరు? నేను బాగానే ఉన్నామ్మా, నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు మంచిగా ఉన్నావా లేదా? నాకేమైందన్నా, నేను మంచిగానే ఉన్నా. అమ్మ ఎలా ఉంది? దానికి ఏమైంది, అది మంచిగానే ఉంది ఇంట్లో. కానీ నువ్వే ఏమైందా అంటదమ్మా, గొడవలు అవి అని అది చెప్పే నాకు, అందుకే వస్తాయి. ఏం లేదన్నా, చిన్న చిన్న గొడవలు దానికి దానికి అంతే, ఏం కాలేదు. లే అమ్మా, ఒక్క కూతురు మంచిగా చూసుకోకపోతే ఎట్లా? ఫోన్ చేసి ఇట్లా చెప్పి ఏడుస్తుంది అంటే నాకంత ఎట్లెట్లా నా నువ్వు ఉండబుద్ధి కూడా కలే వస్తాయి. ఇంకా చాలా రోజులే కదా చూడక, ఇంకా అట్లనే చూసొద్దాము. మీ అమ్మని రా అంటే ఇక రాను, నువ్వు ఒక్కని వేరపో అని. అరే మనుషులు ఎట్లా నుంచి ఎక్కడ తిరుగుతారో ఏమో, ఇంటికి మనిషి వచ్చే పలకడానికి ఎవరు లేకపోయారు. ఏమైనా తీసుకుంటామని కూడా వెళ్ళారు. ఎక్కడ తిరగడానికి పోతారో ఏమో, ఉండరంటే ఉండరు ఇంట్లో. అన్నయ్య మంచిగానే ఉన్నాడా? వాడు మంచిగానే, వాడు అని పిల్లలు అందరూ మంచిగానే ఉన్నారు. పిల్లలు కూడా మంచిగానే ఉన్నారు. రోజు స్కూల్కి వస్తారు, చెప్పిన మాటల్లో వింటారు. ఇప్పుడు కొత్తగా షాపులకు వాళ్ళే పోతున్నారు. ఇంట్లో ఏమన్నా కిరాణం కావాలంటే ఫస్ట్ ఆ పిల్లలు పోయి ఊరికి తీసుకొని వస్తారు. మంచిగా ఏంటారు, ఇప్పుడు పెద్దగా ఏంటారు. నాకు కూడా మిమ్మల్ని చాలా చూడాలని ఉండే నాన్న, నేనే వద్దాం అనుకున్నా. కానీ అమ్మ ఇట్లా ఫోన్ చేసింది, ఇంకా నేను అట్లా మాట్లాడినా ఏమనుకున్నదో ఏమో. అవును, మర్చిపోయినా. మీ అమ్మకు ఫోన్ చేసి చెప్పాలి. మళ్ళీ చెప్పలేదంటే ఇక్కడ పోయినా టెన్షన్ పడుకుంటూ ఉంటుంది ఇంట్లో. నేను ఫోన్ చేస్తాను నాన్న. హలో అమ్మా, నాన్న ఇప్పుడే వచ్చిండు. మంచిగానే వచ్చిండు, ఇంకా నువ్వేం టెన్షన్ పడకు. చిన్నంట, కొంచెం తర్వాత తినమంటా మళ్ళా. సరే, ఉంటా. ఏమైందమ్మా, మీ ఆయన ఊరికనే గొడవ పెట్టుకుంటున్నట్టున్నమాట? ఏమన్నా కట్నం అది ఇదని ఏమన్నా అంటుండ్రా? ఏం లేదన్నా, కట్నం అది కానీ ఏం గొడవ పెట్టుకోరు. ఇంకా వంటల కాడ ఆ దాని కాడ నేను చేయని దానికి ఆ దానికి ఇంకా అంటారు అదొకటి ఇదొకటి. ఊకే కావాలని ఏదో అనాలేమని ఇప్పుడు మాట అనాలే అన్నట్టు తిడతారు. అల్లునికి ఏమన్నా తాగి అలవాటు ఏమైనా ఉందా? అట్లాంటి అలవాటు ఏం లేదు నాన్న, మంచిగానే ఉంటాడు. కానీ ఎట్లనే ఏం పని చేయక అక్కడెక్కడ తిరుగుతుంటాడు. ఇంకా మీ అత్త ఏమంటుంది? అత్తయ్య అయితే ఏమనదు, ఆమె నాకే సపోర్ట్ చేస్తుంది. ఎవరేమన్నా కూడా మంచిగా మాట్లాడుతుంది. కానీ ఇంకొకసారి వంటల కాడ ఆడిడ ఏమైనా సామాన్ అయిపోతే ఇంకా అప్పుడు కోపం తెచ్చుకుంటుంది, ఇంకా ఊకనే అరుస్తుంది. ఇంట్లో పనులని నీతోనే చెప్పిస్తున్నారమ్మా? వంట వరకు నేనే చేశానన్నా, ఇంకా మిగతావన్నీ ఎవరు వాళ్ళు చేసుకుంటారు పని. ఎక్కువ ఏం పని చెప్పారు కానీ వాళ్ళకి ఏం చేసినా వంట ఒకటి మంచిగా చేయాలన్నా. వంట మంచిగా చేస్తే మంచిగా ఉంటారు. కానీ ఈ మధ్య మా ఆయననే ఎందుకో నన్ను చూస్తేనే చిరాకు తెచ్చుకుంటుండు, ఊరికే గొడవ పెట్టుకోవాలని చూస్తుండు. ఎందుకంటే అడిగినావా, ఏమని అయిందా, ఎందుకు అట్లా చేస్తున్నావు అని ఏం అడగలే? అడుగుదామంటే కూడా ఎక్కువ ఏం మాట్లాడనన్నా. పైన పైన తిన్నావా లేదా, తిన్నించ పెట్టు, అదొక్కటి అడుగుతాడు, ఇంకా అయిపోయి అంతే. ఎక్కువ ఏం మాట్లాడాడు. ఫస్ట్ అయితే మంచిగా మాట్లాడుతుండే, ఈ 2-3 రోజులు అయింది ఎందుకు అట్లా ఇస్తుండో ఏమో. అన్నయ్య, వీళ్ళు ఎక్కడో బయట పోయినట్టున్నారు, కనిపిస్తలేరు. కొంచెం తర్వాత వాళ్ళే వస్తారు. సరేలేమ్మా, ఉండని, మెల్లనే రాని, ఇప్పుడేముంది.
జానకి పోయి మీ నాన్నకి తిన్నీకేమన్నా చెప్పు. అలాగే అత్తయ్య. ఇంకేంటున్నాయా విశేషాలు? పొద్దున ఎట్లుంది? ఆమెకి ఏమైందమ్మా? ఆమె మంచిగానే ఉంది, ఆరోగ్యంగానే ఉంది. వదిన కూడా వచ్చింటే బాగుండే కదా అన్నయ్య, ఇద్దరు కలిసి వచ్చింటే మంచిగా ఉండే. ఇంట్లో పిల్లలు ఉన్నారమ్మా, వాళ్ళని చూసుకోవాలి, అందుకే రాకపోయా. పిల్లలు మంచిగా ఉన్నారా? కొడుకు పెండ్లం అందరూ? వాళ్ళు మంచిగానే ఉన్నారమ్మా. ఇంకా కొడుకు జాబ్ పోతాడు, పిల్లలు ఇంకో జాబ్ పోతుంది, పిల్లలు స్కూల్కి పోతారు. ఈరోజు హాలిడే ఉందని ఇంటికాడ ఉన్నారు. ఇంకా నాయనమ్మ నాయనమ్మ అనుకుంటూ ఉంటారు. అవునా? ఉహు. అలాగనే నేను పోయి చూస్తా ఏం వంట చేసిందో. సరేనమ్మా.